हरि ओम हरि ओम। ओ ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरम् सद्गुरुं ब्रह्मविद्वरम्। हरि ओम। ఒక భజన పాడుదాం స్వామి వారు. सदा निरंतर हरि गुण गाओ, प्रेम भक्ति से भजन सुनाओ। सदा निरंतर हरि गुण गाओ, प्रेम भक्ति से भजन सुनाओ। श्याम प्रभु की शरण में आओ, श्याम प्रभु की शरण में आओ। मन मंदिर में दीप जलाओ, मन मंदिर में दीप जलाओ। जीवन नैया पार कराओ, जीवन नैया पार कराओ। सदा निरंतर हरि गुण गाओ, प्रेम भक्ति से भजन सुनाओ। प्रेम भक्ति से भजन सुनाओ। श्री कृष्णचंद्र भगवान की जय। ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् भगवद्गीते भवद्वेषिणीम्।
9, 10, 11 చదువుదాం. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. వీతరాగ భయ క్రోధాః మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వసః. 11వ శ్లోకంలో స్వామి కంక్లూషన్ చెప్పారు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. హే అర్జున, నాకు రాగద్వేషాలేమీ లేవయ్యా. ఎవరు ఏ ఏ రకంగా నా ప్రపత్తికి వస్తే వారిని ఆయా రకంగా నేను సేవిస్తాను అని చెప్పారు. భజామ్యహం. ఇది మనకి అర్థమైంది. తరువాత లైన్ ఏం చెప్పారు స్వామీజీ అంటే, మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వసః. ఇది వేదాంత చింతనంలో చాలా 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 ఇంపార్టెంట్ అయిన థాట్. మనం వేదాంత కోర్స్ చేస్తే చిన్మయ మిషన్ గురుకులంలో ఫస్ట్ క్లాస్, మొట్టమొదటి క్లాస్ ఏం చెప్తారు స్వామీజీ వేదాంత అధ్యయనంలో అంటే, మొట్టమొదటి క్లాస్ ఇదే. అంటే మాటలు మారుస్తారు కానీ థాట్ మాత్రం ఇదే. భగవంతుడు ఏం చెప్పాడండి అంటే, మనుష్యాః సర్వసః. సర్వులు, మనుష్యులు అందరూ కూడా హే పార్థ మమ వర్త్మ. మమ వర్త్మ అంటే నా పదం, నా పదంలోనే అనువర్తంతే. అనువర్తంతే అంటే వాళ్ళందరూ ఫాలో అవుతున్నారు అన్నాడు స్వామి. అలా అనేసి వదిలేశాడు అంతే. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే, ఇది ప్రాక్టికల్ గా జరగలేదు కదా స్వామీజీ. మనుష్యులు అందరూ కూడా భగవంతుడిని ఎక్కడ ఫాలో అవుతున్నారండి? అవట్లేదు కదా. కొంతమంది భగవంతుడు అంటే ఇష్టం అయిష్టము ఇన్ని ఉన్నాయి, మరి స్వామి ఏమో అందరూ నన్నే ఫాలో అవుతున్నారు ఎలాగూ అని విచారణ చెయ్యాలి అంట. దీనికి మనం చాలా ముఖ్యమైన థాట్, అందుకే ఈ రోజుకి దాశాం. ఏంటి స్వామీజీ దీనిలో ముఖ్యమైన చింతన ఏంటి స్వామీజీ అండి అంటే, మన అందరమి మనుష్యాః సర్వసః అంటే అందరు హ్యూమన్ బీయింగ్స్ కూడా మనం కష్టపడతాం. కష్టపడి ఏం చేస్తారండి అంటే, కష్టపడి మనం అనుకున్నది సాధిస్తాం. అవునండి కాదా? అనుకున్నది సాధిస్తాం. అది ఉద్యోగం కావచ్చు, పెళ్లి కావచ్చు, ఇల్లు కట్టుకోవటం కావచ్చు, డబ్బు సంపాదించడం, పదవి సంపాదించటం, సొసైటీలో పేరు ప్రఖ్యాతలు సంపాదించటం, ఆస్తులు సంపాదించటం, పిల్లల్ని సంపాదించటం, ఇవన్నీ మనం ఎక్వైర్ చేసాం. ఇంతే కదండి మన జీవితంలో మనం చేసిన పని ద్వారా సంపాదించినవి ఏంటి స్వామీజీ అండి అంటే, పని ద్వారా సంపాదించినవి ఇవే. అవునా కాదా అని అడుగుతారు గురువు గారు. అవును. ఇప్పుడు చెప్పండి, వీటి అన్నింటి ద్వారా మనం పొందుతున్నది ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ధనము ఉందనుకోండి. ఒకరు 1,00,000 రూపాయలు మనకి తెచ్చి ఇచ్చారు, ఇదిగోండి 1,00,000 రూపాయలు అని. పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, ధనం డైరెక్ట్ గా మనకి హ్యాపీనెస్ ఇవ్వదంట, ఆనందాన్ని ఇవ్వదు. మరి ఎలా ఇస్తారు స్వామీజీ? ఈ ధనం ద్వారా నేను వేరే ఏదైనా కొనుక్కుంటాను. ఏం కొనుక్కుంటావు? నా మనసులో ఏది కోరిక ఉందో అది కొనుక్కుంటాను. కొనుక్కొని ఆ వస్తువుని ఎంజాయ్ చేయటం వల్ల ఆనందాన్ని పొందుతాను. అందుకు నాకు ధనం అవసరం, అందుకు నాకు ఇల్లు అవసరం. ఎందుకు? నేను సుఖంగా ఉండాలి.
నాకు జాబ్ ఉందనుకోండి, ఎటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు, సాంఘిక పరమైన ఇబ్బందులు ఉండవు కాబట్టి జాబ్ కావాలి. తద్వారా నేను హ్యాపీగా ఉంటాను, నేను ఆనందంగా ఉంటాను. ఇప్పుడు గురువు ఏం ప్రశ్నిస్తాడంటే, సో మీరు ఇవన్నీ సంపాదిస్తున్నది ఎందుకండి అంటే, మీరు ఇవన్నీ సంపాదిస్తున్నది మీరు ఆనందంగా ఉండడానికి, సుఖాన్ని పొందడానికి. సుఖాయ కర్మనే క్రియతే అంటారు. కర్మలన్నీ ఎందుకు చేస్తామయ్యా అంటే, కర్మలన్నీ చేసేది సుఖం పొందడానికి. ఇప్పుడు తరువాత ప్రశ్న, ఆ సుఖం ఎక్కడుందో చూడండి అంటారు. ఇదే చింతన, మరేంటి కాదు. సుఖం ఎక్కడుందో చూడాలి అంటారు. సుఖం ఎక్కడుంది స్వామీజీ, సుఖం ఎక్కడుంది ఎక్కడుంది అంటే, సుఖం ఎక్కడో లేదు, సుఖం మనలో ఉంది. జీవుడు పొరపాటు ఏంటండి అంటే, బయట వస్తువు ఉండటం వలన నాకు ఈ సుఖం వస్తుంది అనుకుంటాం. కానీ కాదు, సుఖానికి సోర్స్, మూల బిందువు ఏంటి స్వామీజీ అండి అంటే, బహిరంగం కాదు, సుఖానికి మూల బిందువు అంతరంగం, ఈ రంగం. దీని పీఠం ఇక్కడుందండి, స్టేజ్. సుఖ ఆసనం ఎక్కడుందయ్యా అంటే, సుఖ ఆసనం నా హృదయం. అవునా కాదండి అంటే, అవును స్వామీజీ, అవును. సుఖం లోపటి నుంచే స్ఫురిస్తుంది తప్పించి వస్తువులు ఎలా స్ఫురిస్తాయి, అవన్నీ జడం కదా. సుఖం లోపటి నుంచే స్ఫురిస్తుంది. ఇప్పుడు తర్వాత చూస్తే, ఈ సుఖం ఏదైతే లోపటి నుంచి స్ఫురిస్తుంది అనుకున్నావో, ఇది అద్దెకు తెచ్చుకోవాల్సిన అవసరం లేదంటది శాస్త్రం. అద్దెకు తెచ్చుకోవాల్సిన అవసరం అంటే ఏంటండి, అది ఉన్నప్పుడే ఇది వస్తుంది, అది లేనప్పుడు ఇది రావట్లేదని భయపడవలసిన అవసరం లేదట. ఎందుకు అంటే, ఈ సుఖం ఏదైతే లోపటి నుంచి వస్తుందో, ఇది మన యొక్క స్వరూపమై ఉంది, స్వభావమై ఉంది. దాని పేరే సెల్ఫ్, ఆత్మ, లేకపోతే ఐ. అందుకే పెద్దలు ఏం చెప్తారు తెలుసండి, జాగ్రత్తగా వినండి. రియల్ గా నేను అని శుద్ధ అహం ఉంటది కదండి, అహం 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 అని స్ఫురించేది, దానికి 3 లక్షణాలు ఉంటాయి. ఒక లక్షణం ఏంటి స్వామీజీ అండి అంటే, అది నిత్యము ఉంటది. భావాలతో, ఆవేశాలతో, వృత్తులతో మారదు, నిత్యము ఉంటది. మనం 2, నిత్యము తన ఎరుకు తనకు తెలుసు. నేను అంటే, నేను అనేది జడం కాదు, ఐ నో మై సెల్ఫ్. జ్ఞానం, సత్యము, జ్ఞానము. 3వది ఏంటి చూడండి, అమోఘం. అది దాని స్వభావమే ఆనందం అంట. ఆ ఆనందం గాని మన మనసుకు తగిలింది అనుకోండి, మనం ధ్యానం నుంచి బయటికి రాము. మకరందము, ఎంత తీయని ఆనందము. నిరపేక్ష. నిరపేక్ష అంటే దేని మీద ఆధారపడే అవసరం లేదు. అహమస్మి, అహం ఆనందోహం. దాని పేరే ధ్యానం. అది ఎవరో బయటది కాదు, అద్దెకు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, పోతాదని భయం లేదు, అది మన స్వరూపం. దీనికోసమే మిగతా అంతా ఏవేవో ఉన్నాయని అజ్ఞానవశాత్తు బయట ప్రవర్తిస్తున్నప్పటికీ, అందరికీ కావాల్సింది ఏంటండి అంటే ఆనందమే. ఎందుకు కావాలండి అంటే, అది వాళ్ళ హక్కు, అది వాళ్ళ స్వరూపం, అది వాళ్ళ స్వభావం. కాబట్టే మమ వర్తమానువర్తంతే మనుష్యాః సర్వసః హే పార్థ. సర్వ మనుష్యులు ఈ సుఖాన్వేషణకే ఉన్నారు. అయితే అజ్ఞానం, ఇది భ్రమ ఏంటండి అంటే, ఇది బయట ఉంది అనుకున్నాం అంతే. అదొక్కటే భ్రమ. దాన్ని తొలగించుకుంటే అంతర జ్ఞాన స్వరూపమే. అందరూ సచ్చిదానంద స్వరూపంగా నిలబడి ఉంటుంది అర్జున అని స్వామి కంక్లూడ్ చేయటం జరిగింది. సో ఇది 11వ శ్లోకం. ఇప్పుడు 12వ శ్లోకానికి వెళ్ళటానికి భగవత్పాదులు సంధిని చేస్తారు. సంధి అంటే ఏంటి స్వామీజీ అండి అంటే, ఒక శ్లోకానికి మధ్యలో కనెక్షన్. ఉత్తుత్తునే భగవంతుడు ఏదో తన పుర్రుకు తోచింది చెప్పరు కదండి. దీని తరువాత వృత్తి ఏంటి, దానికి భగవత్పాదులు ఏం చెప్పారండి అంటే, స్వామి నువ్వు అన్నావు, ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం. ఎవరు ఏ రకంగా అయితే నన్ను శరణు వేడుతారో వారికి ఆ రకంగా ఏం కావాలంటే, మోక్షం నుంచి సామాన్య సకామి ఫలం వరకు అన్ని ఇస్తానన్నావు కదా. మరి లోకంలో భక్తి ఎందుకు స్వామి లేదు? భక్తి ప్రపత్తి అన్నారు, ప్రపత్తికి మరొక పేరు భక్తి. భక్తి ఎందుకు స్వామీజీ లేదు? అందరూ భగవంతుడిని ఎందుకు విశ్వసించటం లేదు కదండి? ప్రశ్న అడగటంలో తప్పు లేదు.
ఇంత దివ్యమైన భగవంతుడు ఐఆమ్ అవైలబుల్ నేను సౌలభ్యంగా దొరుకుతాను అన్నప్పుడు ఎందుకు అందరూ ఆచరించటం లేదు? దానికి కారణం ఏంటి? దానికి కారణం కదా కావాలి అర్జున, అది 12వ శ్లోకంలో ఉంది, నేను చెప్తా. ఏంటంటే ఆ కారణం, కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా కాంక్షంత కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజా. మనుష్యలోకం భగవంతుడి వైపు ఎందుకు చూడడం లేదో చెప్తున్నారు స్వామి 12వ శ్లోకంలో. ఎందుకు చూడడం లేదంటే అర్జున విను. మానుషే లోకే, ఈ మనుష్య లోకంలో మీకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటల్ సెటప్ ఉందయ్యా మనుష్య లోకానికి. ఏంటి స్వామీజీ ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటల్ సెటప్ అంటే? మీరు అందరూ ఎలాగ ఆలోచిస్తారండి అంటే, మనం మనుష్యులు అంటే ఎలాగా, కాంక్షంతః కర్మణాం సిద్ధిం. మీరందరూ కూడా కాంక్షంతః అంటే మీరందరూ ఆశిస్తారంట. ఏమిటి ఆశిస్తారు? కర్మణాం సిద్ధిం, కర్మ ద్వారానే సిద్ధిని ఆశిస్తారు. ఇది మీ సైకాలజీ. చూడండి ఎంత డీప్ థాట్. మనకు సహజంగా ఉండే వృత్తి ఏంటో తెలుసండి, దేన్నైనా సాధించాలి అంటే పని ద్వారే సాధించాలి అంటామంట. భగవంతుడు చెప్తున్నాడు, కాంక్షంతః కర్మణాం సిద్ధిం, కర్మ ద్వారానే సిద్ధి వస్తుంది అనే కాంక్ష మీకు ఉంటుంది. ఇది ఉందా? ఉంది. దీనికోసం మీరు చేసే పొరపాటు ఏంటి? యజంతః ఇహ దేవతాః. ఈ కర్మ సిద్ధి పొందటానికి మీరేం చేస్తున్నారంటే, యజంతః ఇహ దేవతాః. యజంతః అంటే మీరు వర్షిప్ చేస్తున్నారు, ప్రేయర్ చేస్తున్నారు. ఎవరికి? ఇహ దేవతాః. ఇహ దేవతలు అంటే లోకల్ గాడ్స్. లోకల్ గాడ్స్ నే మీరు యజంత ప్రేయర్ చేస్తున్నారు. లోకల్ గాడ్స్ అంటే ఎవరైనా కావచ్చు, మన ఆఫీసర్లు కావచ్చు, మన మినిస్టర్లు కావచ్చు, ఎవరైనా సరే. యజంత ఇహ దేవతాః. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని మీరు అందరూ ప్రేయర్లు చేస్తున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏమయ్యా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటే, మనకు ఒక వీక్నెస్ ఉందండి. ఏంటి ఆ వీక్నెస్? క్షిప్రం హి సిద్ధిర్భవతి కర్మజ. సిద్ధి మనకు ఎలా కావాలంటే కర్మజ, కర్మ ద్వారా సిద్ధి మనకు ఎలా కావాలంట? క్షిప్రం. క్షిప్రం అంటే మనుష్యులకి క్విక్ రిజల్ట్స్ కావాలయ్యా. క్షిప్రం అంటే క్విక్, వేగం, కర్మ ఫలాలు కావాలి. ఈ కారణంగా మీరు అలౌకికమైన పదార్థాన్ని చూడలేకపోతున్నారు. అలౌకికమైన పదార్థాన్ని ఎందుకు చూడలేకపోతున్నారయ్యా అంటే, మన మైండ్ సెటప్పే, మన సైకలాజికల్ సెటప్పే ఇలా ఉంది అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఏంటి స్వామీజీ మన సైకలాజికల్ సెటప్? మొదటి లైను, మనందరం కూడా దేన్నైనా సాధించాలి అంటే కర్మ ద్వారానే సాధిస్తాము అనే ఒక దృఢమైన విశ్వాసం మనకి. కర్మ ద్వారానే దేన్నైనా సాధిస్తాం. చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తే మంచి డబ్బు వస్తుంది, డబ్బు ఉంటే ఇల్లు కట్టుకుంటాను, ఏసీ పెట్టుకుంటాను, డబ్బు ఉంటే చక్కగా అన్ని చూస్తాను, సంఘంలో పేరు ప్రఖ్యాతులు, ఇవన్నీ ఎలా సాధించావయ్యా? కర్మజం, పని చేశాను, సంపాదించాను. ఇదొకటి. రెండు, ఈ పని సాధించడానికి ఎవరిని ఆశ్రయిస్తున్నాం మనము? యజంతః ఇహదేవతాః. ఇహదేవతాః అంటే ఈ కర్మకి ఎక్కడెక్కడెక్కడెక్కడ ఎవరెవరైతే బాసులు ఉన్నారో వాళ్ళని మనం వర్షిప్ చేస్తున్నాం, ప్రేయర్ చేస్తున్నాం. అవునా కాదా అండి? నాకు ఏదైనా పని కావాలంటే మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తాను, ఆయన లోకల్ గాడ్. అక్కడ సార్ నాకు ఇది కావాలండి అంటే, అయ్యో చేస్తాను రా అబ్బాయి, నాకు ఇది నువ్వు ఇస్తే నీకు అది నేను ఇస్తాను అంటాడు ఆయన. సో ఇహదేవతాః. ఆఫీస్లో కూడా అంతే, ఆయన మనకి దేవత, ఆయన పని మనం చేస్తాం, ఆఫీస్ దేవత.
ఇలా ఈ లోకల్ దేవతలందరినీ మీరు పూజిస్తున్నారు కదా. ఇలా పూజించి కర్మ ద్వారా మీకేం కావాలంటే స్వామి మాకు క్విక్ రిజల్ట్స్ కావాలండి, క్షిప్రం హి కర్మజా సిద్ధిం, క్షిప్రం కావాలి. ఇది మీకున్న సైకలాజికల్ సెటప్. ఈ కారణంగానే మీరు అలౌకికమైనవి ఉన్నతమైనవి ఆలోచించలేకపోతున్నారు అర్జున అని స్వామి ఎంత బ్యూటిఫుల్ గా మన సైకాలజీని చెప్పారో చూడండి. ఇంతకన్నా గొప్ప ఎనాలిసిస్ట్ ఎవరుంటారు? అఫ్కోర్స్ కృష్ణం వందే జగద్గురు అంటారు, ఆయనకి తెలియని విషయం ఉండదు. కానీ సమస్త మనుష్య లోకం తాలూకు ఆలోచన సరళి, వ్యవహార సరళి ఇదే. ఈ కారణంగా అందుకే మన మనస్సుకు మనం ఎన్నిసార్లు క్వశ్చన్ చేసుకుంటాం, దైవ ఆరాధన చేస్తే ఏమొస్తుంది అంటాం. ఏమీ రాదు, ఏమీ రాదండి. దైవ ఆరాధన చేస్తే ఉద్యోగము, వ్యవసాయము, ధనం పెరగడం, వడ్డీలు ఇవేమి రావు, నిజమే రావు. భూమికి రేట్లు పెరగవు దైవ ఆరాధన చేస్తే. అయితే మాకొద్దు, మాకు కావాల్సింది ఏంటో క్షిప్రం, మాకు ఫలం కావాలి, మేము పని చేసి సాధించుకుంటాము అనేది మన యొక్క నమ్మకం. ఈ కారణంగా దేవుడిని చూడలేకపోతున్నారు అయ్యా అర్జున అని చెప్పడం జరిగింది. అయితే పెద్దవాళ్ళు చెప్తారు ఇహదేవత అంటే 2 అర్థాలు ఉన్నాయంట. 2 అర్థాలు ఏంటి స్వామిజీ అంటే, వైదిక పీరియడ్ లో ఏం చేసేవారు, వారు ఫలాన్ని ఆశించి ఇంద్రాది దేవతల్ని వర్షిప్ చేసేవారు. ఈ నిష్కామ భక్తి, నిష్కామ జ్ఞానాన్ని ఇష్టపడేవారు కాదు. భక్తికి పూర్వం ఏముండాలి స్వామిజీ అంటే నిష్కామత ఉండాలి, ఏది ఆశించకుండా ఉండటం. సో వాళ్ళు సకామంగా యజ్ఞయాగాదులు చేసి ఇంద్రాది దేవతల్ని ప్లీజ్ చేసుకొని స్వర్గాది లోకాలు కానీ ఏది కావాలంటే అది పొందేవారు. అది పూర్వ పద్ధతి. ఇప్పుడు వ్యవహార పద్ధతిలో ఏంటి, లోకల్ గా మనకేమైనా కావాలనుకునేటప్పుడు లోకల్ గా పవర్ ఎవరికి ఎక్కువ ఉన్నా, ధనం ఎవరికి ఎక్కువగా ఉన్నా, ధనం ఎవరికి ఎక్కువగా ఉన్నా వీళ్ళనే మనం ఆశ్రయిస్తున్నాం. కానీ వ్యవస్థ మాత్రం అంతే. అంతరంగ వ్యవస్థ ఏంటి స్వామిజీ అంటే, పని ద్వారా నేను సాధించుకుంటాను, అది కూడా వేగమైన ఫలితాలు కావాలి కాబట్టి అలౌకికమైన దానిని ఆశ్రయించలేకపోతున్నారని స్వామి చెప్పడం జరిగింది. ఇది 12వ శ్లోకం. దీనికి మా ఆచార్యులు వారు ఇది ఒక రకంగా మనుష్యులకి అంటే మన కర్మ, మా బేసిక్ ఫండమెంటల్ ఏంటంటే భూలోకాన్ని కర్మయోని అంటారు, దేవలోకాన్ని భోగయోని అంటారు. భూలోకం తాలూకా సహజం ఏంటి స్వామిజీ అంటే దీని పేరే కర్మయోని. కర్మయోని అంటే మనం పుట్టిన మన 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 ప్రవర్తనే కర్మ ప్రధానులు భూలోకవాసులు. అదే స్వర్గంలోకి వెళ్ళారనుకోండి, అక్కడ ఎంజాయ్ చేయటమే తప్ప పని చేయటం వాళ్ళకు ఉండదు. ఆ యోనే కర్మయోని కాదు, దాని పేరు భోగయోని అంటారు. ఎంత పుణ్యం తెచ్చుకున్నాడో, బండిల్ ఆఫ్ డబ్బు ఏదో తెచ్చుకుంటాడు పుణ్యం, అది అయిన వరకు ఎంజాయ్ చేయటం. మనం ఎలాగైతే ఎక్కువ డాలర్లు పట్టుకొని 5 స్టార్ హోటల్కి వెళ్ళామనుకోండి, డబ్బు ఉన్నంతసేపు వాడిని మన కింగ్ లా చూస్తాడు. చెక్కులు రాసి వాడికి ఇచ్చినంతసేపు, ఈ డబ్బు పుణ్యం ఉన్నంతసేపు మనకు అంతరిలే, మీకు ఏ సూట్ కావాలంటే ఆ సూట్ సార్, అక్కడ కూర్చుంటే 40,000 సార్, కిందన కూర్చుంటే 20,000 సార్, మీ ఇష్టమే సార్ అంటాడు వాడు. మన దగ్గర ఎన్ని వేలు ఉంటే అది మనం ప్రిఫర్ చేసుకో, జస్ట్ భోగయోని. భూలోకం మాత్రం కర్మయోని అంటారు. మన సిస్టమ్ అంతే. అదే స్వామి చెప్పిన రహస్యం అన్నమాట. అయితే కర్మ ద్వారా మనకి క్షిప్ర ఫలితాలు కావాలి, ఇవన్నీ ఉన్నాయి. మరొక ప్లస్ పాయింట్ ఏంటండి అంటే, ఇదే కర్మ ద్వారా మనం భూలోకంలో పవిత్రమైన కర్మలు కూడా చేయొచ్చు. కర్మానికి 2 పెట్టుకోవచ్చు, సకామికంగా చేయొచ్చు, నిష్కామికంగా చేయొచ్చు. అదే కర్మని నిష్కామికంగా చేస్తే అది ఉన్నతమైన ఫలితాలను ఇస్తారు. కాబట్టి అయ్యో మేము కర్మయోనిలో పడ్డామని మనల్ని మనం కించపరచుకోకూడదు. కర్మని నిష్కామంగా చేయటం నేర్చుకోవాలంట. తద్వారా ఎక్కువ ఫలితాన్ని వస్తుంది అని చెప్తా. చక్కగా ప్లాన్ చేసుకోవడం, ఇచ్చ, దీనికి 3 దశలు ఉంటాయి కర్మకి. మొదటిది ఏంటి స్వామీజీ అంటే సంకల్పం చేయాలంట. రెండోది ఏంటి స్వామీజీ అంటే ప్లాన్ చేయాలంట. మూడోదేమో ఎగ్జిక్యూట్ చేస్తే ఫలితం వస్తుంది అని చెప్తారు. కాబట్టి భూమండలంలో ఉన్నప్పటికీ కూడా ఇది కర్మయోని అయినప్పటికీ కూడా నిష్కామంగా చేస్తే ఇది జంప్ అయి మనం వెళ్ళిపోవచ్చు. ఇది జంప్ అయి వెళ్ళాలి అంటే అదే కర్మని ఎలా ఉపయోగించుకోవాలి స్వామీజీ అంటే కర్మకి పూర్వకంగా కామత లేకుండా చూసుకోవాలి. అది 12లో స్వామి చెప్పిన అంశం. ఇప్పుడు 13 నుంచి స్వామి ఒక కొత్త విషయాన్ని చెప్తారు. ఏంటి స్వామీజీ ఆ విషయము అంటే, స్వామి చెప్పాడు, హే అర్జున, మొదట్లో చెప్పాడు ఆయన, నా జన్మ
నా కర్మ రెండు దివ్యం అన్నాడు. జన్మ కర్మచ మే దివ్యం, రెండు దివ్యమైనవి. ఎవరైతే నా జన్మని నా కర్మని తెలుసుకుంటారో వాళ్ళు మోక్షాన్ని పొందుతారు అన్నారు. జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్చున. వాళ్ళు దేహం వదిలిన తర్వాత పునర్జన్మను పొందరు. అయితే ఈ అధ్యాయంలో 4వ అధ్యాయంలో జన్మ గురించి చెప్పాడు ఆయన. భగవంతుడు జన్మ ఏంటండి అంటే అజోపి సన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి యుగే యుగే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. ఇది నా జన్మ. కర్మ గురించి మాత్రం చెప్పలేదు. నా కర్మ ఏంటో పరమాత్మ చెప్పలేదు. 13 నుంచి స్వామి చేసిన కర్మ ఏంటో చెప్తాడు. ఓహో బాగుంది, భగవంతుడు ఏం కర్మ చేశాడో చెప్తాడు. అది తెలుసుకుంటే మనం మోక్షానికి అర్హతలమవుతాం. ఇంతవరకు బానే ఉంది. కానీ ప్రెసెంట్ సిచ్యువేషన్ అంటే ఇప్పుడున్న మన పరిస్థితుల్లో భగవంతుడు చేసిన మొదటి కర్మ మీద సో మెనీ కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. ఆయన ఏమన్నాడు తెలుసా అండి? నేను చేసే కర్మ ఏంటి అనేది 13వది చూద్దాం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగసః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగసః తస్య కర్తారమపి మాం విద్యకర్తారమవ్యయం. హే అర్జున, ఇప్పుడు నేను చేసిన కర్మ గురించి చెబుతాను విను. ఏం చేశారు స్వామీజీ? చాతుర్వర్ణ్యం మయా సృష్టం. మయా అంటే నా ద్వారా. సృష్టం, సృష్టం అంటే తయారు చేయబడ్డాయి, క్రియేట్ చేయబడ్డాయి. ఏంటి? చాతుర్వర్ణ్యం, 4 వర్ణాలని నేనే క్రియేట్ చేశాను. భగవంతుడే చెప్తున్నాడండి, చాతుర్వర్ణ్యం మయా సృష్టం చేశాను. అయితే ఏ బేసిస్ మీద చేశాను అనుకున్నావు అర్జున? గుణ కర్మ విభాగసః. గుణాలని ఆధారంగా, కర్మలని ఆధారంగా నేను చాతుర్వర్ణ్యాలని సృష్టించాను. 4 రకాల వర్ణాలని సృష్టించాను. ఇది నా కర్మ. అయితే జ్ఞానాన్ని విడిచిపెట్టక అర్జున. ఏంటి జ్ఞానం స్వామి? తస్య కర్తారం అపి మాం. వాటన్నిటికీ కర్తారం నేనే, కర్తను నేనే అయినప్పటికీ కూడా విద్ధి, యు నో, నువ్వు తెలుసుకో. ఏంటి? అకర్తారం అవ్యయం. వాటన్నిటికీ కర్తను నేనే అయినప్పటికీ కూడా నా స్వరూపం మాత్రం అకర్త అవ్యయం. అది నువ్వు తెలుసుకోవాలి అర్జున. స్వామి పని చేశాడు కావాలనుకుని మనలాగే అని మనం లేబుల్ పెట్టేయకూడదు. అహం సర్వదా అకర్త, అహం సర్వదా అవ్యయ. ఇది స్వామి చేసిన మొదటి కర్మ. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగసః తస్య కర్తారమపి మాం విద్ధి అకర్తారం అవ్యయం. చాతుర్వర్ణ్యం అనగానే చాలా ఏమంటారు దాన్ని, వాదాలు, వివాదాలు, డిబేట్లు ఎన్నెన్నో వస్తాయి. ఈ కాస్ట్ సిస్టమ్ వల్లనే స్వామీజీ మీ హిందూ ధర్మం ఎదగలేదు అంటారు కొందరు. ఈ కాస్ట్ సిస్టమ్ వల్ల మీ భారతదేశం ముక్కలు ముక్కలుగా చూసుకున్నారు స్వామీజీ అంటారు కొందరు. మీరు ఈ సిస్టమ్ ని కొంతమంది ఎవరో బలవంతంగా పెట్టేశారు స్వామీజీ. ఇది ఎవరైనా కొంతమందిని బాగా తక్కువగా, కొంతమందిని బాగా ఎక్కువగా ఎందుకు పెడతారు స్వామీజీ అంటారు కొందరు. దీని మీద అనేక కులాలు, మతాలు, పార్టీలు, యుద్ధాలు ఎన్ని జరిగినాయో లెక్కలేదు. ఇప్పటికైనా మనం బయటకు వెళ్ళి బోల్డ్ గా ఇందులో ఉన్నట్టు చెప్పేస్తామంటే 4-5 అబ్జెక్షన్ చేస్తారు.
ఓ ఎలా అంటే మీరు మాట్లాడతారు, ఎలా ఇది దేవుడు ఎందుకు చేశాడు, ఇంత వ్యత్యాసం ఏంటి, ఇదేంటి అదేంటి అని. సో అవేవి మనకు తెలియవు. మా పెద్దవాళ్ళు ఏం చెప్పారో అది నేను చెప్పేస్తాను. గురుదేవ్ ఏమన్నాడండి అంటే, మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఏంటండి అంటే, భగవంతుడే ఇక్కడ అంటున్నాడు చాతుర్వర్ణ్యం మయా సృష్టం, నా ద్వారే ఇది సృష్టించబడింది. ఎవరో రాజు కూర్చొని ఇలా 4 రకాలుగా టక్ 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 అని గుడ్డ కత్తిరించినట్టు 4 ముక్కలుగా కత్తిరించేయలేదు. కాబట్టి మొదటిది ఏంటంటే, ఇది ఎవరి వలన ఇంపోజ్ చేయబడలేదు, భగవంతుడే తను సృష్టించాను అన్నాడు. ఒకటి అర్థం చేసుకోండి. 2, పూజ్య గురుదేవులు అన్నారండి ఏంటంటే, 2 పదాలను మీరు జాగ్రత్తగా వినాలి. ఒక దాని పేరు క్యాస్ట్ సిస్టమ్, ఒక దాని పేరు క్యాస్టిజం. క్యాస్టిజం తప్పే. క్యాస్టిజం అంటే ఏంటి? జాతివాదం. జాతివాదం ఎప్పుడు తప్పే. నేను ఫలానా జాతి వాడిని నేను ఎక్కువ, మీరు ఫలానా జాతి వారు మీరు తక్కువ, దీని పేరు క్యాస్టిజం అంటారు. ఇట్ ఈస్ ఎ మిస్టేక్. కానీ క్యాస్ట్ సిస్టమ్ ఉంది. క్యాస్ట్ సిస్టమ్ అంటే ఏంటి స్వామిజీ? జాతి వ్యవస్థ అంటారు, ఒక నిర్మాణం. అది కరెక్ట్ అంటారు పెద్దవాళ్ళు. క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ ఓకే, బట్ క్యాస్టిజం ఈజ్ నాట్ అలౌడ్ అన్నారు. ఇలా 2 రకాలుగా చెప్పడం జరిగింది. అయితే స్వామీజీ చెప్పారు కదా, అసలు ఇదంటే ఏంటి స్వామీజీ? చాతుర్వర్ణ్యం చాతుర్వర్ణ్యం అంటే మామూలుగా మనం వినే 4 పేర్లు ఏంటండి అంటే, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ 4ంటినే చాతుర్వర్ణాలు అంటారు. వర్ణాశ్రమ ధర్మాలు మనం పాటిస్తాం. సనాతన ధర్మంలో ఉన్నవే లేదని అనటానికి లేదు. సనాతన ధర్మంలో కర్మ అంటే ఈ 2 అంటాడు పరమాత్మ. ఏంటయ్యే కర్మ? 1 వర్ణం ప్రకారం పనిచేయాలి, 2 ఆశ్రమం ప్రకారం పనిచేయాలి. ఇలాగ 4 ఆశ్రమాలు కూడా ఉన్నాయి. ఏంటి స్వామిజీ ఆ 4 ఆశ్రమాలు? బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. వీటి పేరు ఆశ్రమాలు. వీటన్నిటికీ డ్యూటీలు ఉన్నాయి. బ్రహ్మచర్య ఆశ్రమంలో విద్యాభ్యాసం, గృహస్థ ఆశ్రమంలో బాధ్యతలు నిర్వర్తించటం, వానప్రస్థ ఆశ్రమంలో తపస్సాధనలు చేయటం, సన్యాసాశ్రమంలో ఏక నిధిధ్యాసనం, ధ్యానం. అలాగే ఇందులో కూడా 4 ఉన్నాయి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, 4 రకాలు. మన కర్మల్ని డిపెండ్ చేసే ఇవి 4, ఇవి 4. ఈ 4 కలిపి శంకర భగవత్పాదులు ఇత్యాదులు ఏమంటారండి అంటే వర్ణాశ్రమ ధర్మాలు అంటారు. మరి ఈ వర్ణాలు ఏంటి స్వామీజీ? వీటి వెనకతలో ఏం సైన్స్ ఉంది అంటే, పరమాత్మే ఆన్సర్ ఇచ్చాడు దీనికి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం అని వదిలేయలే ఆయన. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగసహ అన్నాడు. 2ంటిని ఆధారంగా చేసుకొని నేను ఈ వ్యవస్థని నిర్మాణం చేశాను అన్నాడు. ఏంటి స్వామీజీ ఆ 2ంటిని ఆధారంగా చేసుకున్నాము? మొదటిది, వారి వారి యొక్క కర్మలని ఆధారంగా చేసుకొని 4 క్లాసిఫికేషన్స్ ఉన్నాయంట. జాగ్రత్తగా వినండి, మనకు ముందు డౌట్ పోతే చాలు. కర్మలని ఆధారంగా చేసుకొని వ్యవస్థలో 4 రకాలు ఉన్నాయా స్వామీజీ అంటే ఉన్నాయట. అవేంటో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రాజెక్ట్ ఏదైనా మనం టేకప్ చేసామనుకోండి, ఏ ప్రాజెక్ట్ అయినా సరే. ఈ సొసైటీలో మేము ఒక మంచి బిల్డింగ్ కట్టాలనుకుంటున్నామండి, ఇది ప్రాజెక్ట్ కదండి. ఈ ప్రాజెక్ట్ కంట కర్మని ఆధారంగా చేసుకొని 4 రకాలు అంటున్నాను కదండి. ఈ ప్రాజెక్ట్ కి 4 రకాలుగా కర్మ చేసేవాళ్ళు కావాలి. 4. ఈ 4లో ఎవడు మిస్ అయినా ప్రాజెక్ట్ కంప్లీట్ కాదు. ఈ లింక్ 4 ఉండాల్సింది. ఎవరు స్వామీజీ 4 అంటే, మొదటి క్లాస్ కి చెందిన వారు ఎవరండి అంటే, వారి పేరు థింకర్స్ అంటారు. థింకర్స్ అంటే ఈ ప్రాజెక్ట్ రావాలంటే వాళ్ళ బుద్ధి ద్వారా దానికి డిజైన్ వేస్తారండి. బుద్ధి ద్వారా ఎంత పునాది ఉండాలి, ఎలా డిజైన్ ఉండాలి, దీనికి అంతా ఈ వీళ్ళు థింకింగ్ క్లాస్ అంటారు. ఒకటి థింకింగ్ క్లాస్ అవసరం. ఏ ప్రాజెక్టు కర్మ ద్వారా మనం, ఇది కనిపించదు వర్క్ లో, కానీ ఇట్ ఈస్ వెరీ వెరీ నెసెసరీ. అవునా కాదండి? థింకింగ్ క్లాస్. రెండో వారు ఎవరు స్వామీజీ అంటే, వారిని అడ్మినిస్ట్రేటర్స్ అంటారు. అడ్మినిస్ట్రేటర్స్ అంటే ఏంటి? ఆయన ప్లాన్ ఇచ్చేసాడు, ఈ ప్లాన్ ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే, ఈ ప్లాన్ ని మనం భౌతికంగా చూడాలంటే దానికి కొంతమంది అడ్మినిస్ట్రేటర్స్ అవసరం.
వీళ్ళు ఏం చేస్తారు స్వామీజీ, వీరు వారి యొక్క బలాన్ని ఉపయోగించి ఎవరెవరు ఏంటేంటి చెయ్యాలి, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలి అందరినీ నియమించి వారిని గవర్న్ చేసి ప్రాజెక్ట్ అయిపోయే వరకు వాళ్ళు అక్కడ అడ్మినిస్ట్రేషన్ చేస్తారు. ఇది రెండో క్లాస్ అడ్మినిస్ట్రేటర్స్. మూడో వాళ్ళు ఎవరండి స్వామీజీ అంటే, మూడో వాళ్ళు రీసోర్స్ మొబిలైజేషన్ పర్సన్స్. ప్రాజెక్ట్ ఉంది, అడ్మినిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు, డబ్బు లేదు. రిసోర్సెస్ అంటే డబ్బు, డబ్బు తన ద్వారా వచ్చేవి ఏవైనా. అవసరమా అక్కర్లేదండి స్వామీజీ ఎలా అంటారేంటి స్వామీజీ, అదే ముఖ్యం అన్నిటికన్నాను. రీసోర్స్ మొబిలైజేషన్, ధనాన్ని సంపాదించి ధనాన్ని ఎక్కడికైతే ఖర్చు పెట్టాలో పెట్టి ధనాన్ని వృద్ధి చేసి దానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ పెట్టేవాళ్ళు ముగ్గురు. థింకర్ ప్లాన్ ఇచ్చాడు, అడ్మినిస్ట్రేషన్ ప్రోగ్రామ్ అయ్యే వరకు కమాండ్ చేసి రూల్ చేసి నడిపిస్తాడు, ధనాన్ని మూడో వాడు తీసుకొచ్చాడు, రీసెర్చ్ పెట్టాడు, అయిపోయిందా స్వామీజీ? ఎక్కడైపోయింది? నాలుగోది ఉండాలిగా. ఎవరు నాలుగో వాళ్ళు స్వామీజీ? ఎవరు నాలుగో వాళ్ళు స్వామీజీ అంటే శ్రామిక వర్గం. శ్రామిక వర్గం అంటే ఇవన్నీ ఉండి హ్యాండ్స్ లెగ్స్ అక్కడ పని చేయలేదు అనుకోండి, ప్లాన్ ఏమి చేయలేదు, డబ్బు ఏం చేయదు, ఆర్డర్ చేసేవాడైతే ఒకడో ఇద్దరు ఉంటారు, వాళ్ళు ఇంత పని చేయలేరు. మరి ఎవరు కావాలి స్వామీజీ? ఈ పని అంతటినీ పర్ఫెక్ట్ గా చెయ్యగలిగే వర్గం, దాని పేరు శ్రామిక వర్గం. ఈ నాలుగు కలిస్తేనే ఏ పని అయినా పూర్తి అవుతుంది. అది ఒక ఇల్లు కట్టడం కావచ్చు, ఒక దేశ నిర్మాణం కూడా కావచ్చు. దేశ నిర్మాణంలో ఇదే కదండి ఉంటది. థింకర్స్ అంటే మన ఐఏఎస్లు ఆఫీసర్లు వీళ్ళందరూ థింకింగ్ క్లాస్. అడ్మినిస్ట్రేటర్స్ ఎవరండి స్వామీజీ అంటే మన లీడర్స్ అందరూ అడ్మినిస్ట్రేటర్స్. మన భారతదేశానికి ధనాన్ని సంపాదించే వాళ్ళందరూ మూడో క్లాస్. కష్టపడి ఈ దేశాన్ని అభివృద్ధి చేసే వాళ్ళు నాలుగో క్లాస్. దేశం డెవలప్ అవ్వాలన్నా, సంఘంలో ఏ ప్రాజెక్ట్ డెవలప్ అవ్వాలన్నా, ఆఖరికి మన ఇంట్లో ఏ పని జరగాలన్నా ఈ నాలుగు ఉండాల్సింది. చిన్న పని అయినా సరే థింకింగ్ ఉండాలి. ఫస్ట్ 10 మొక్కలు పెంచాలనుకుంటున్నాను అనుకోండి, నేను 10 మొక్కలు పెంచాలనుకుంటున్న ఏ మొక్కలు పెంచాలి, అవి ఏ సీజన్ లో ఉంటాయి, ఏవైతే పురుగు పట్టదు, ఇదంతా థింకింగ్. దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి అడ్మినిస్ట్రేటర్ కావాలి, డబ్బు కావాలి, ఆ గుమ్ములు తవ్వి మొక్కలు వేసి వాటికి కర్రలు కట్టి పొదలు కట్టి నీళ్లు పెట్టి పాలు పెట్టేవాడు కావాలి. ఈ నాలుగు ఉంటేనే ఏ కర్మైనా ఫుల్ఫిల్ అవుతుంది. భగవంతుడు ఏమన్నాడు? ఈ 4 రకాలైన కర్మలనే 4 వర్ణాలు అన్నాడు. థింకింగ్ క్లాస్ నే మనం బ్రాహ్మణులు అంటాం. ఆలోచన పరుడు ఎవడైతే వాడు బ్రాహ్మణుడే. అడ్మినిస్ట్రేటర్ ని క్షత్రియుడు అంటాం. రూల్ చేసే దమ్ము ఎవరికి ఉంటుందో వాడు క్షత్రియుడు. ధనాన్ని సంపాదించి ధనాన్ని వృద్ధి చేసేవాడు వైశ్యుడు. కష్టపడి పనిచేసేవాడు శూద్రుడు. కాబట్టి ఈ 4 కర్మల ద్వారా 4 రకాలుగా సొసైటీ ఉందయ్యా. నువ్వు పేర్లు పెట్టుకో, పేర్లు పెట్టకపో, నీ ఇష్టం. కానీ ఈ 4 ఏ దేశం వెళ్ళినా, ఏ ప్రాజెక్ట్కి చేసినా ఈ 4 అత్యంత అవసరం. ఇందులో ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. థింకింగ్ చేసిన వాడు ఎక్కువ, కష్టపడేవాడు తక్కువ. అరే నేను రాను అంటే పని కాదు, వాడు లేడు అంటే. ఈ చైన్ లో 4 హుక్కులు ఉండవలసిందే, 4 హుక్కులు ఉండవలసింది. కాబట్టి కర్మలో ఈ 4ంటినే మనం బ్రాహ్మణ కర్మ అంటే ఏంటి స్వామీజీ అంటే థింకింగ్ క్లాస్. క్షత్రియ కర్మ అంటే ఏంటి స్వామీజీ? అడ్మినిస్ట్రేషన్. వైశ్య కర్మ ఏంటి స్వామీజీ అంటే ధన సమృద్ధి. శూద్ర కర్మ ఏంటి స్వామీజీ అంటే కష్టపడి పనిచేయడం. ఈ 4 అందరినీ చేస్తామండి, అవునా కాదా? ఏమి మనం ఆలోచించి కూర్చుంటాం, కష్టపడి పని చేయమా మనం? డబ్బు సంపాదించట్లేదా మనం? అడ్మినిస్ట్రేషన్ చేయట్లేదా మనం? ఈ 4 మనలోనూ ఉంటాయి, సంఘంలోనూ ఉంటాయి, దేశంలోనూ ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. దాని పేరే కర్మ ప్రధానంగా 4 క్లాసిఫికేషన్స్ అని. మనం కష్టపడుతున్నామండి. థింకింగ్ క్లాస్ అని మనం కష్టపడట్లేదా? వీఆర్ ఆల్సో వర్కింగ్ పీపుల్ ఆల్సో థింకింగ్. కాబట్టి 4 కర్మ ప్రకారం చేసింది. స్వామీజీ కొంచెం అర్థమైంది స్వామీజీ. 2 గుణ ప్రధానంగా ఏంటి స్వామీజీ? 4 క్లాసిఫికేషన్. అది 4 గుణ కర్మ విభాగ సహా అన్నాడు కదండి స్వామి. గుణ ప్రధానంగా ఏంటండి అంటే పెద్దలు చెప్తారు,
గుణాలు ప్రాథమికంగా మూడే: సత్వగుణం, రజోగుణం, తమోగుణం. కొందరిలో అంట సత్వగుణం 70% ఉంటే రజోగుణం ఒక 20%, తమోగుణం ఒక 10% ఉంటుంది. వీళ్ళని ఏమంటారండి అంటే సత్వ ప్రధానం, తదనంతరం రజస్సు, తదనంతరం తమస్సు. ఇది వాళ్ళ యొక్క లైన్. వీరిని బ్రాహ్మణులు అనాలి. సత్వగుణం ఎవరిలో డామినెంట్ గా ఉంటే వారు బ్రాహ్మణులే. గుణ ప్రధానంగా చెప్తున్నారు ఈ క్లాసిఫికేషన్. సత్వం. స్వామీజీ, మరి బ్రాహ్మణులు సత్వగుణ ప్రధానులు అన్నారు కదా, వీరు ఎటువంటి పనులు చేస్తారండి అంటే భగవద్గీతలో స్వామి చెప్తాడు ముందు ఈ క్లాస్ పీపుల్ ఎటువంటి పనులు చేస్తారో తెలుసాటండి. శమః, దమః, తపస్సు, విద్య, అధ్యయనము, ఇటువంటి కర్మలు చేస్తారు సత్వగుణ ప్రధానం ఉన్నటువంటి వాళ్ళు. తపస్సులు చేయటం, విద్య అర్జన చేయటం, అధ్యయనం చేయటం, శమోగుణాన్ని కలిగి ఉండడం, తమోగుణాన్ని కలిగి ఉండడం, ఇంద్రియ నిగ్రహము, మనో నిగ్రహము, ఇవన్నీ కలిగి ఉన్న మహాత్ములు సత్వగుణ ప్రధానులు. వీరి పేరే బ్రాహ్మణులు. అది ఎవరైనా కావచ్చు. ఎవరు ఈ పనులు చేస్తే వాళ్ళు సాత్వికులే అండి. ఎవరు ఈ పనులు చేస్తే వాళ్ళు. రెండో కేటగిరీలు అంట రజో ప్రధానంగా ఉంటారు. రజస్సుని అనుసరించి సత్వము, ఈ రెండింటిని అనుసరించి తమస్సు ఉంటుంది. అంటే ఏంటి స్వామీజీ, 70% రజస్సు ఉంటే ఒక 20% సత్వము, 10% తమస్సు ఉంటుంది. వీరు క్షత్రియులు. ఎందుకు? వారిలో 70% గుణం రజస్సే. 70% రజోగుణం ఉంటే వాడు క్షత్రియుడే అవుతాడు కదా. క్షత్రియుడు ఏం చేస్తాడు స్వామీజీ? వాడికి ఎప్పుడు రూలింగ్ చేయటం అంటే ఇష్టం. ఈశానశీల అంటే ఏంటండి అంటే అడ్మినిస్ట్రేషన్. అరే అది చేయాలా, ఇది చేయాలా, అక్కడ అలాగ ఉండాలి, ఇక్కడ అడ్మినిస్ట్రేషన్. క్షత్రియుల్లో మరొక గుణం ఉండాలటండి. ఏంటి స్వామీజీ అది? దానం. క్షత్రియుడికి ఉండవలసిన మరో గుణం కేవలం అడ్మినిస్ట్రేషనే కాదు, దానం ఉండాలంట. భగవత్పాదులు చెప్తారు. రాజ్యపాలనం, దానం, ఈశాత్వం, ఈ మూడు ఉంటే క్షత్రియుడు. వాడు పరిపాలించగలిగే దక్షత ఉంటది వాడికి. యుద్ధం చేయాలి, బయటకు వెళ్తే అవసరమైతే ప్రాణం అక్కడ పడేయాల, వాడిని వీరుడు అంటాడు. క్షత్రు రజోగుణం అంటే ఇదండి. దానం అవసరమైతే తీసుకో, కర్ణుడు ఇచ్చేశాడు కవచకుండలాలు. దానం అంటే ఎలా చేయాలంటే దానం చేయగలిగేది క్షత్రియుడే ఉత్తమ దానం చేస్తాడంట. మిగతా వాళ్ళందరూ వెనక్కి చేయి పెడతారు. ఏం లేదు మా దగ్గర ఏం లేదు. క్షత్రదానం డిఫరెంట్ అంట. క్షేత్రదానం అంటే మాట ఇచ్చానంటే హరిశ్చంద్రుడు వెళ్ళిపోయాడు కదండి. భార్య బిడ్డలతో సమస్త రాజ్యాన్ని, చక్రవర్తి సార్వభౌమత్వాన్ని వదిలేశాడు. దానం అంటే అది. అందుకే పెద్దలు చెప్తారు, దానం అంటే ఎవరు చేయాలి అంటే క్షత్రియుడే చెయ్యాలి. వాడికి రజోగుణమే ఎక్కువ, మాట తప్పడం. మూడో వాళ్ళు వైశ్య గుణం ఏంటి స్వామిజీ అండి అంటే రజస్సు ప్రధానంగా ఉండి దానిని తమస్సు ఫాలో అవుతుంది, కొంచెం సత్వం ఉంటది అంతే. ఓ 70% రజస్సు అయితే 20% తమస్సు ఉంటుంది వాడికి, 10% సత్వం ఉంటది. కాబట్టి ఆయన దేనికి పనికి వస్తాడు స్వామీజీ అండి అంటే ఆయన ధన వృద్ధికి పనిచేస్తాడంట. ధనాన్ని ఎలా పెంచాలో, ఎలా దాన్ని పెంపొందించుకోవాలో తెలుస్తుంది ఆయనకి. ఆఖరి దాంట్లో ఏంటి స్వామీజీ? తమో ప్రధానం. తమో ప్రధానం అంటే వాళ్ళకి ఆలోచించడం ఇష్టం ఉండదు. మన పిల్లలు కూడా చదువుకుంటారా అంటే అంటారు, ఆడుకుంటారా అంటే సరదా అంటారు. ఎందుకు? చదువుకు సత్వగుణం అవసరం. తమో గుణం ఎక్కువగా ఉంటే ఏంటంటే దాని మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి స్వామీజీ తమో గుణానికి అంటే ఆలోచించడానికి ఒప్పుకోదు. ఈ చదవటము ఇలాంటి పనులు అంటే తనకి ఇష్టం ఉండవు. తమో ఎప్పుడు లేజీ, ఏదో కాయ కష్టం చెప్పండి చేసేస్తాము, కానీ ఈ ఆలోచించటము, క్లాసులు వినటము, దాని మీద చింతన చేయటము, ఇదేంటో స్వామీజీ ఏం అర్థం అవటం లేదు స్వామీజీ అంటారు. ఏమండి అంటే బుద్ధిలో వారి పోర్షన్ ఎక్కువ ఉందన్నమాట. అది ఎక్కువ ఉంటే క్లాస్ 4 స్టూడెంట్స్ అయిపోతామంటే అని చెప్తున్నారు. ఈ విధంగా గుణ ప్రకారం కూడా 4 రకాలు ఉన్నారు. శుద్ధ సత్వ ప్రధానం బ్రాహ్మణుడు, రజస్సు ప్రధానంగా ఉండి సత్వం ఫాలో అయితే క్షత్రియుడు, రజస్సు ప్రధానంగా ఉండి తమస్సు ఫాలో అయితే వైశ్యుడు,
తమస్సే ప్రధానంగా ఉండి తర్వాత రజస్సు ఎక్కడో చిన్న పిసర సత్వం ఉంటే శూద్రంగా మనం భావించాలి అర్జున. ఈ విధంగా గుణము కర్మని బట్టి సంఘంలో 4 క్లాసిఫికేషన్స్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. అయితే ఈ రోజుల్లో ఈ ప్రాబ్లం వస్తుందని భగవంతుడికి ఆ రోజుల్లో తెలియలేదేమో. కాకపోతే ఇంత అంటే సంఘంలో ఇది సహజం లేండి. ఒక్కొక్క పీరియడ్ లో కొన్ని పాజిటివ్ గా ఉంటాయి, కొన్ని నెగిటివ్ గా ఉంటాయి. సంఘంలో వచ్చే మార్పులే ఇవన్నీ. మనం వాటిని తూలనాడలేం, అది సహజమే. ఎవరు వాదించినా అందులో జెన్యూనిటీ ఉంటే మనం యాక్సెప్ట్ చెయ్యాలి. జెన్యూనిటీ లేదంటే బాబు మాకు తెలిసిన జ్ఞానం ఇది, నేను దీనికి కన్విన్స్ అయ్యాను, మీ అభిప్రాయం మీది, మీకు ఏ అభిప్రాయం ఉంటే ఆ అభిప్రాయంతో మీరు ఉండొచ్చు. కానీ ఏదైనప్పటికీ కూడా అర్జున, ఈ కర్మని ఆచరించటం వలన, కర్మ ఆచరణ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటండి అంటే అంతఃకరణని పావనం చేసుకోవాలి. నువ్వు బ్రాహ్మణ కర్మ చెయ్యు, క్షత్రియ కర్మ చెయ్యు, వైశ్య కర్మ చెయ్యు, శూద్ర కర్మ చెయ్యు, కర్మలో మంచి చెడ్డ హెచ్చు తగ్గులు ఉండవు. కర్మ ద్వారా మన అంతఃకరణ శుద్ధి పొందింది అంటే వి అచీవ్డ్. కర్మ ద్వారా ఏం సాధించాలో అది సాధించింది. అంతఃకరణ మలినం అయిపోయింది అంటే మనం తప్పు కర్మ చేసినట్టే లెక్క. ఇది ఒక్కటే మనం కర్మ ద్వారా గుర్తుంచుకోవాల్సిన అంశం. సాధకులుగా మనకి ఇంతే. కర్మ ద్వారా అంతఃకరణ పావనం అయింది ఏంటి అంటే మనం పని చేసినట్టు. లేదు మకిలి అయింది ఏంటి అంటే మళ్ళా దాన్ని తోమడానికి మరొక కర్మ చేయాలి. కాబట్టి ఇది తెలుసుకో అర్జున. తస్య కర్తారమపి మాం విద్య కర్తారం అవ్యం. వీటన్నిటికీ కర్తను నేనే అయినప్పటికీ కూడా నా స్వభావం ఎప్పుడు కూడా అకర్తే అర్జున. నేను అకర్తని. నాలో కర్తృత్వ భావనలు అవి ఉండవు. ఎందుకు స్వామీజీ నీలో ఉండవు, ఎందుకు భగవంతుడా నీలోనూ ఉండవు అంటే స్వామి చెప్పేది ఏంటి అంటే నాకు కర్తృత్వ భావం ఉండదయ్యా. పనులన్నీ చేస్తాను, అన్ని పనులు చేస్తాను, కానీ కర్తృత్వ భావం అంటే ఏంటండి అంటే నేను చేస్తున్నాను అనే భావం భగవంతుడికి ఉండదంట. దానికి సమాధానం 14వ శ్లోకంలో చెప్తాడు. నాకెందుకు కర్తృత్వ భావం ఉండదో, ఇది ఎంత సూక్ష్మమైన రహస్యమో చూడండి. పని చెయ్యాలి, పని నుంచి తప్పించుకోవటం కుదరదు, కానీ ఆ పని ద్వారా మకిలి చేరకూడదు అంతరంగం. ఆ టెక్నిక్ ఏంటి స్వామీజీ, అది నేను చెప్తాను 14లో అని భగవంతుడు చెప్తున్నాడు. నమాం కర్మాని లింపంతి నమే కర్మ ఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. నమాం కర్మాని లింపంతి నమే కర్మ ఫలే స్పృహా ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. హే అర్జున, నేను కర్మ చేస్తున్నప్పటికీ నమాం కర్మాని లింపంతి, మాం నన్ను, కర్మాని, కర్మాని అంటే బహువచనం, అనేక రకమైన కర్మలు నేను చేస్తున్నప్పటికీ నా లింపంతి. లింపనము అంటే ఏంటి స్వామిజీ అండి అంటే లేపనము అనే పదాన్ని విన్నారా అండి? లేపనం అంటే పూసుకోవడం, లింపనం అంటే కర్మ నన్ను పూసుకోదు. నమాం కర్మాని లింపంతి. ఓహో స్వామి, మరి ఏ కర్మ చేసినా అది మీకు అంటుకోదా? అంటుకోదంట. ఏమంటుకోదు? కారణం ఏంటి? నమే కర్మ ఫలే స్పృహ. నాలో ఒకటి లేదు, అందుకే అది నన్ను అంటుకోదు. ఏం లేదు? కర్మ ఫలం పైన నాకు స్పృహ లేదు. చూడండి ఏమి సైన్స్. కర్మ మనల్ని అంటుకోకూడదు అంటే తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటండి అంటే కర్మ ఫలం పైన స్పృహ ఉండకూడదంట. స్పృహ అంటే ఏంటి? ఈ రకమైన కర్మ ఫలమే కావాలి అని లాంగింగ్, ఇన్సిస్టెన్స్ అంటారు.
నాకు ఇట్లాంటి ఫలమే కావాలి అని వాంఛ ఉండకూడదు. అది లేకపోతే కర్మ మనల్ని బంధించదు. అర్జున, ఇంతేకాదు, ఇతి మాం యోభిజానాతి, ఇది ఎవరైతే తెలుసుకుంటారో, అభిజానాతి ఇతి మాం, ఎవరైతే దీనిని తెలుసుకుంటారో వారికి కూడా కర్మభిహి నసబధ్యతే సా, వారు కూడా కర్మ ద్వారా బందీలు కారు. ఇంతే అండి, సమస్త కర్మయోగం తాలూకా రహస్యము ఇంతే. అనేక కర్మలు నేను చేస్తున్నప్పటికీ కూడా అర్జున ఏది నన్ను అంటుకోదు. కారణం ఏంటయ్యా అంటుకోదు అంటే, ఏ కర్మ ఫలం పైన నాకు ఇన్సిస్టెన్స్ లేదు, స్పృహ లేదు. కర్మ ఫలాన్ని నేను ఆశించను కాబట్టి కర్మ నన్ను ముట్టుకోదు. ఈవెన్ దో ఐ డూ ఎవ్రీథింగ్, సమస్త కర్మలు నేను చేస్తున్నప్పటికీ ఏది నన్ను అంటుకోదు అని భగవంతుడు చెప్పడం జరిగింది. అంటే దీని అర్థం ఏంటండి అంటే, కర్మ చేసినప్పుడు జాగ్రత్త ఏంటండి అంటే, కర్తృత్వ భావం ఉండకూడదు, నేను చేస్తున్నాను అని. దీనికి భగవత్పాదులు బ్యూటిఫుల్ గా ఆన్సర్ ఇచ్చారు. చాలా సింపుల్ ఆన్సర్. ఓహో ఇంతేనా అనిపిస్తుంది. అది ఏంటో తెలుసా అండి, కర్తృత్వ భావన ఉండకూడదు, కర్తృత్వ భావన ఉండకూడదు అంటే, స్వామీజీ ఎవరికి స్వామీజీ కర్తృత్వ భావం ఉండదు, ఎవరికి స్వామీజీ కర్తృత్వ భావం ఉంటుంది అంటే అట, ఏ వ్యక్తికైతే అహంకారం ఎక్కువ ఉంటుందో వాడికి కర్తృత్వ భావం ఉంటుందటండి. అంతే. ఇది మనకు తెలిసింది. కొంతమంది వాళ్ళ నేచరే చాలా యుగోయిస్టిక్ అంటే అహంభావం. ప్రతి దాంట్లోనూ అయ్యి ఉంటుంది, 10 మాటల్లో అయ్యి వస్తుంటది. అహంకారం ఎక్కువ ఉన్న వాడికి కర్తృత్వ భావం డెఫినెట్ గా ఉంటుంది, మిగతా కాన్సిక్వెన్సెస్ అన్ని ఫాలో అవుతాయి. కాబట్టి మనం ఎక్కడ వర్క్ చేయాలండి అంటే, మన అహంకారాన్ని, ఇది దుష్టమే మనకు తెలిసిందే. అహంకారం అంటే నేను చేస్తున్నాను, ఇది నాది, అది నీది, దీని పేరు అహంభావం. ఈ అహంభావాన్ని గాని తగ్గించుకుంటే కర్తృత్వము, కర్మ ఫలాశక్తి, మిగతావన్నీ తగ్గిపోతాయండి. ఇదే భగవత్పాదులు ఇచ్చిన ఆన్సర్. భగవంతుడిలో ఎందుకు ఈ కర్తృత్వము, కర్మఫల స్పృహ ఉండదండి అంటే, అహంకార అభావాత్ అంటాడు. భగవంతుడిలో అహంకారం ఉండదు. మంచి వాళ్ళలో కూడా అహంకారం ఉండదు కదండి. మంచి వాళ్ళలో అహంకారం ఉండదు కాబట్టి వాడు శాంతంగా ఉంటాడు. ఎక్కడ అహంకారం తక్కువ ఉంటే అక్కడ శాంతి, ఎక్కడ అహంకారం ఎక్కువ ఉంటే అక్కడ ఎజిటేషన్, అశాంతి వస్తాయి. అంత సింపుల్ ఫార్ములా. ప్రాక్టికల్ గా మనందరికీ సులభమైంది. మన యొక్క అహంకారాన్ని తగ్గిస్తే నేను చేస్తున్నాననే భావము తగ్గుతుంది. అంత ఇన్సిస్టెన్స్ మనం పెట్టుకోకూడదండి. ఇది చాలా రహస్యం. ఇతరులు మమ్మల్ని అవమానించారండి అంటాం, ఎవ్వరూ మనల్ని అవమానించరు. ఇతరులు నన్ను సన్మానం చేశారండి అంటాం. ఈ మానము అవమానము మన లోపల ఉన్న వారు అనుభవిస్తుంటాడు, వాడి పేరే అహంభావం. కాబట్టి మనం ఎలా ఉండాలి స్వామీజీ అండి అంటే, అన్నింటి వైపు పాజిటివ్ గా, అన్నింటి వైపు ఉదాసీనంగా ఉండటం నేర్చుకోవాలి. ఉదాసీనం అంటే ఏంటి స్వామీజీ? జరిగింది కదా అలాగే జరగనివ్వండి. దాని మీద ఆగ్రహ భావం ఉండకూడదు. సంస్కృతంలో ఈ పదం ఉపయోగిస్తారు. ఆగ్రహ భావం అంటే ఇలా జరగాలి, ఇలా జరగకపోతే నేను రిసీవ్ చేసుకోను. ఇవన్నీ అహంకారం యొక్క పిల్లలు. కాబట్టి అక్కడ వర్క్ చేసుకోవాలి. నేను ఈగోయిస్టిక్ గా ఉండను. ఐ గో వెరీ సింపుల్ గా వెళ్ళిపోతాను, సరళంగా వెళ్ళిపోతాను అనుకోండి, ఎంత సుఖంగా ఉంటుందో. కర్మ బంధించదు, కర్మ ఫలము బంధించదు, సొసైటీలో మంచివాడని గుర్తింపు ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రశాంతమైన మనస్సు మిగతా వాటికి హెల్ప్ చేస్తుంది, ఆధ్యాత్మిక పరమైనది. సో భగవత్పాదుల భాష్యం ఈ ఒక్క మొక్కే రాశారు. భగవంతుడికి ఎందుకు కర్మ ఫలస్పృహ ఉండదు, ఎందుకు కర్మ బంధించదు, సంసారిలా భగవంతుడు ఎందుకు ప్రవర్తించడండి అంటే, సంసారికి అహంభావం.
భగవంతుడికి అహంభావం లేదు. శ్రీకృష్ణుడు సమస్త జగత్తుకి చక్రవర్తి. భారతంలో చెప్తారు, గురూజీ తేజోమాయానంద్ గారు చాలాసార్లు కోట్ చేశారు. తనకు తెలుసు తను జగన్నాథుడని, అర్జునుడికి తెలియకపోవచ్చు గాక, కృష్ణుడికి తెలుసు కదండి జగన్నాథుడని. కానీ యుద్ధంలో ఏం పని చేసేవాడట తెలుసండి కృష్ణుడు? రాత్రి ఎంత టైం వరకో అర్జునుడు కృష్ణుడు యుద్ధానికి వెళ్ళేవారు, యుద్ధం చేసేవారు. ఉదాహరణకి 8, 9 ఎంతో 10 అయింది అనుకోండి. ఆ తర్వాత రేపటి కోసం చర్చలు చేసేవారు. భారతంలో ఉంది. అంటే కృష్ణుడికి అహంకారం లేదు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆ తర్వాత చర్చలు చేసేవారు, రేపు వ్యూహం ఏంటి, ఎటు వెళ్తాము, అందులో కృష్ణుడు ఉండాల్సిందే. చర్చలు చేసేవారు. చర్చలు చేసిన తర్వాత పాండు సైన్యము అర్జునుడు అందరూ పడుకోవటానికి వెళ్ళిపోయేవారు. వెళ్ళిపోతే అప్పుడు స్వామి పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ, ఆయన బయటకు వచ్చి అప్పుడు రథానికి పూసిన గుర్రాలను ఇప్పేవాడండి. గుర్రాలను ఇప్పి వాటిని కొలనికి తీసుకెళ్లి స్వామి స్వయంగా 18 రోజులు కడిగారంట గుర్రాలను. అర్జునుడు స్లీపింగ్, భగవంతుడు చేస్తున్న చాకరీ. ఈ గుర్రాలను కడిగి వాటికి మేత పెట్టి, వాటికి దెబ్బలు తగిలితే మందులు రాసి, దెబ్బలు తగులుతాయి కదండి, వాటికి మందులు రాసి వాటిని పడుకోబెట్టించి స్వామి పడుకొని, అర్జునుడు తెల్లవారు స్నానం చేసి బావాని బయటకు వచ్చేసరికి గుర్రాలు, రథము, బండి అన్ని రెడీగా ఉండేవి. తను ఎప్పుడు లెగిసేవాడో లెగిసి స్నానం చేసుకొని దైవారాధనలు అన్ని చేసుకొని మళ్ళీ గుర్రాలకు నీళ్లు పాలు చేసి వాటిని బండికి కట్టి, బండి రెడీ, కార్ రెడీ సార్ అనేవాడంట. యాజ్ ఏ డ్రైవర్, ఒబీడియంట్ డ్రైవర్ ఎలా బిహేవ్ చేస్తాడో భగవంతుడు అలా అర్జునుడికి చాకరీ చేశాడు. పార్థసారథి స్వామి అహంభావ రహితుడంట, అహంకార అభావాత్. భగవంతుడు ఎలా వస్తుందో తెలియదండి. మహాత్ములకి ఈ లక్షణాలు ఎంతమంది మహాత్ముల దగ్గర మనం చూస్తాం. సాక్షాత్తు భగవత్ తత్వాన్ని తెలిసిన సంకల్ప మాత్రాన్ని చక్రవర్తిని తన కాళ్ళ దగ్గర తెచ్చుకోగలరు. సంకల్ప మాత్రంలో వారి శక్తి అపారం. అయినా వాళ్ళు ఎంత హ్యూమిలిటీగా ఉంటారు, డౌన్ టు ఎర్త్, సర్వము కలిగి ఉండి కూడా అందరినీ క్షమిస్తారండి. ఎంత పాపినైనా ఎంత పీడించినా క్షమించగలుగుతారు. దీని అంతటికి కారణం ఏంటండి అంటే అహంభావం లేకపోవడం. అది శోభ. వాళ్ళని ఇంకేం కర్మ బంధిస్తుంది, లోక పూజితులు వాళ్ళు. కాబట్టి హే అర్జున, ఈ కర్మ రహస్యం అంతా ఇదే, అహంకారం లేకపోవటం అని స్వామి చెప్పడం జరిగింది. దీని తరువాత శ్లోకంలో స్వామి ఏం చెప్తున్నారు చూద్దాం. 15, 16 కలిపి చదవడం. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతం కిం కర్మ కిమకర్మేతి కవయోప్యత్ర మోహితాః తత్తే కర్మ ప్రవక్ష్యామి యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. 15 నుంచి స్వామి కర్మ యొక్క మొత్తం సైన్స్ చెప్పబోతున్నారు.
అర్జునుడు చేసిన పొరపాటు ఏంటండి అంటే ఇది ఘోరమైన కర్మ కాబట్టి నేను చెయ్యను అన్నాడు. భగవంతుడు ఏమి ఆన్సర్ చెప్పాడండి అంటే నేను చేస్తున్నానయ్యా, యాజ్ ఏ గాడ్ భగవంతుడుగా నేను కర్మలు చేస్తున్నాను కాబట్టి కర్మ వలన దోషం లేదు. కర్మని ఎలా చెయ్యాలో అలా చేస్తే అది సిద్ధి. అది సిద్ధి అండి, కర్మని సిద్ధి అంటారు. కాబట్టి అది నువ్వు తెలుసుకోవాలి తప్పించి కర్మని వదిలి పారిపోతాను అని అనటం తప్పు. మనకి కూడా పాఠం ఇదే. మనం కర్మని వదలకూడదండి. స్వామీజీ నేను రిటైర్ అయిపోయాను ఇంకేం పని చేయను అలా అది పెట్టుకోకండి. సాత్వికమైన కర్మ నేను చేస్తాను స్వామీజీ. సాత్వికమైన కర్మ అంటే ఏంటి స్వామీజీ? దైవికమైనవి, ఆత్మచింతన. కానీ నేను ఎప్పుడు ఎలర్ట్ గానే ఉంటాను. తమస్సుకు ఓటైను, సత్వానికి ఓటేస్తా, సత్వానికి ఫేవర్ గా ఉంటాను స్వామీజీ. అయితే కర్మ ఎలా చేయాలి? భగవంతుడే సాక్షాత్తు చెప్తున్నాడు, చాలా బాగా చెప్తాడు. హే అర్జున, ఏవం జ్ఞాత్వా, ఏవం జ్ఞాత్వ అంటే ఈ విధంగా తెలుసుకోవటం వలన, కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః. హే అర్జున, నువ్వు అంటున్నావు నేనేం పని చేయను అంటున్నావు కదా, అది తప్పు. ఎందుకు తప్పు అంటే పూర్వైరపి, పూర్వకాలం నుంచి కూడా, ముముక్షుభిః మహాత్ములు ఎందరో ముముక్షువులు కృతం కర్మ పని చేశారయ్యా. పని వదిలేస్తాను అనేది సొల్యూషన్ కాదు. మొదట తెలుసుకో. టీచింగ్ ఎలా స్టార్ట్ చేస్తున్నాడో చూడండి. ఎందుకు అలా చెప్తున్నారండి అంటే, కర్మ ఎవరయ్యా వదిలేశారు? నేను చేస్తున్నానని ముందు శ్లోకంలో చెప్పాడు స్వామి. ఇప్పుడేం చెప్తున్నాడు? అనేక మంది మహాత్ములే చేశారయ్యా, నువ్వు కర్మ చేయడానికి ప్రాబ్లం ఏముంది? అది పూర్వైరపి ముముక్షుభిః అంటే అర్థం ఏంటి స్వామిజీ అండి అంటే, ముముక్షులు అంటే అందరికంటే శ్రేష్టమైన పురుషులు. పూర్వైరపి అనేక కాలం నుంచి, కృతం కర్మ, కృతం కర్మ అంటే పని చేశారు కదా. దేర్ ఫోర్ కింద లైన్ లో రాస్తున్నాడు చూడండి, తస్మాత్ దేర్ ఫోర్ త్వం కురు కర్మ ఏవ, త్వం నీవు కూడా కర్మని ఆచరించు. తద్వారా ఏమవుతుందంటే, మొదటిది పూర్వైహి పూర్వతరం కృతం, పూర్వులు ఏదేదైతే చేశారో అర్జునుడు కూడా అది చేశాడయ్యా అని కీర్తి మిగులుతుంది నీకు. మనం కూడా మన పిల్లల మందలిస్తాం. ఎవరైనా అదేంటంటే మీ ఇంట్లో అందరూ ఆచరిస్తున్న పనే కదా, మీరెందుకు అది డ్రాప్ చేసేసారని అడుగుతాం. మనం అలా విడిచిపెట్టే హక్కు మనకి లేదు. మన పెద్దలు ఏదైతే సాంప్రదాయంగా ఇచ్చారో, మన పెద్దలు ఏదైతే ఈ పని చేస్తూ ఉండేవారో మనం అది కంటిన్యూ చేయాలి. పండితస్య పుత్ర పరమశుంఠగా ఉండకూడదు అంటారు పెద్దలు. అని అర్జునుడు తిడుతున్నాడు స్వామి. అర్జున నువ్వు కర్మ చెయ్యి, మొట్టమొదటి టీచింగ్ ఇలా స్టార్ట్ చేశాడు. అర్జున నువ్వు కర్మ చెయ్యను అంటున్నావు కదా, అది తప్పు. ఎందుకంటే మీ పూర్వులు ఎందరో ఉత్తములైన ముముక్షువులే కర్మని ఆచరించారయ్యా, కాబట్టి నువ్వు చెయ్యి. పూర్వులు చేసిన వరవడిని నువ్వు కంటిన్యూ చెయ్యి. ఇది మొదటి ఫార్ములా. స్వామీజీ కర్మ ఎందుకు చెయ్యాలండి అంటే, ఫస్ట్ ఆన్సర్ ఏంటండి అంటే, ఉత్తములైన వాళ్ళందరూ కర్మ ఆచరణనే చేశారు కాబట్టి మనం కూడా చెయ్యాలి. మీ గురుదేవులేమో మీరే చెప్తున్నారు రోజుకి 18 గంటలు కష్టపడతారు, జీవితంలో 42 సంవత్సరాలు ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా కష్టపడ్డారని బ్రహ్మచారి గారు మీరే చెప్తారు. మరి బ్రహ్మచారి గారు మీరేమండి పని చేయరు? పూర్వులు చేసింది మీరు చెయ్యాలి కదా. అవునండి చేయాలి. కాబట్టి కర్మ విడిచిపెట్టకూడదు, ఆ రకంగా చెప్తున్నాడు పరమాత్మ. ఇది అందరికీ వర్తిస్తారు. కర్మ ఎందుకు చెయ్యాలండి అంటే, గొప్ప వాళ్ళందరూ కర్మ ద్వారానే సిద్ధిని పొందారు. ఇహలోక సిద్ధి పరలోక సిద్ధి రెండూ పొందారు కాబట్టి కర్మ చెయ్యాలి. ఇది ఒక అర్థం అంటూ శంకర భగవత్పాదులు కిందనే అర్జునుడిని శ్రీకృష్ణ పరమాత్మ తిట్టినట్టు రాస్తారు. ఏంటండి అంటే, నా తూష్ణీం ఆసన్ నాపి సన్యాసం కర్తవ్యం. హే అర్జున,
ఈ శ్లోకం చెప్పినప్పుడు అర్జునుడు కింద కూర్చొని ఉన్నాడు కదండి రథం దగ్గర. శ్రీకృష్ణుడు మనసులో ఇలా ఉందో ఏమో, భగవత్పాదులు ఇలా చెప్తున్నారు, నా తూష్ణిం ఆసన్, ఏంటి రెస్ట్ తీసుకొని ఇక్కడ కూర్చున్నావేంటి, నా అపి సన్యాసం కర్తవ్యం, సన్యాసం కూడా నీ కర్తవ్యం కాదు, నీ డ్యూటీ సన్యాసం కాదు, నీ డ్యూటీ ఇలాగ ఖాళీగా నా ముందు కూర్చోవడం కాదు, గో అండ్ వర్క్. తస్మాత్వం కురు కర్మ ఏవ, పని మాత్రమే నువ్వు చెయ్యు. ఏమయ్యా, నీ పూర్వులు ముముక్షులు గొప్పవాళ్ళందరూ చేయగలేనిది నువ్వు ఈ రోజు సన్యాసము వేదాంతం చెప్తున్నావు, పారిపోతాను కర్మ నుంచి అంటున్నావు, డోంట్ రన్ అవే, పని చెయ్యు అని చెప్పడం జరిగింది. అంటే కర్మ సిద్ధాంతంలో ప్రధానమైన ఫార్ములా ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో చూడండి పరమాత్మ. ఇది అందరికీ మనకి బోధ. మన పెద్దవాళ్ళందరూ కష్టపడబట్టి మనం ఈరోజు సంఘంలో నిలబడ్డామండి. ఈరోజు మనం కష్టపడితే మన పిల్లలు నిలబడతారు, మన తర్వాత వాళ్ళు నిలబడతారు. మనం పారిపోతే వాళ్ళకి ఇంకా అది ఆదర్శం అవుతుంది. బద్ధకం ఆదర్శం కాకూడదు, పని ఆదర్శం కావాలి. పెద్దవాళ్ళందరూ చేశారు, ఇది ఒక బోధ. కానీ దీని వెనకతలు ఒక రహస్యం ఉందంట, అర్జునుడి యొక్క సంకోచాన్ని సంబంధించి. అదేంటి స్వామీజీ ఆ రహస్యం అంటే, తైత్తిరీయ ఉపనిషత్తులో ఒక మంత్రం వచ్చింది. ఆ మంత్రం ఏంటండి అంటే, ఎప్పుడైనా, ఇది మనందరికీ గుర్తుంచుకోవాల్సింది, ఋషి చెప్తాడు, ఎప్పుడైనా మనకి మన యొక్క కర్మ ఆచరణలో సందేహం వచ్చిందనుకోండి, డౌట్, అంటే చేస్తే మంచిదా, చేయకపోతే మంచిదా, లేకపోతే చేస్తే ఏమవుతుందో, చేయకపోతే ఏమవుతుందో, దగ్గర సలహా ఇచ్చేవారు ఎవరు లేరు, పెద్దవాళ్ళు ఎవరు లేరు, ఏం చెయ్యాలి అని సందేహం వచ్చింది అనుకోండి. అప్పుడు ఉపనిషత్తు ఒక మాట చెప్పింది. ఏంటి స్వామీజీ ఆ మాట అండి అంటే, మన పూర్వ తరాలలో లేదంటే మన పెద్దలలో ఈ సందర్భంలో వాళ్ళు ఏం చేశారో మనం చేసేయడమే. అదే దానికి ఆన్సర్. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మన పెద్దలు ఏం చేస్తే అది చేసేయటమే. దాని మీద మళ్ళీ ప్రత్యేకించి తర్కాలకి వెళ్ళవలసిన అవసరం లేదు అని ఉపనిషత్తు చెప్పింది. అర్జునుడికి అది చెప్పుతున్నాడు స్వామి. యాక్చువల్గా మీ పూర్వులు ముముక్షులు గొప్పవాళ్ళందరూ కూడా ఇటువంటి సందర్భాలలో కర్మని ఆచరించారు తప్పించి, కురువంశంలో సన్యాసం తీసుకున్న చక్రవర్తి ఎవరున్నారయ్యా? ఏ చక్రవర్తి సన్యాసం తీసుకోలేదే. మీ పెద్దనాన్న అంధుడైనప్పటికీ రాజుగానే ఉండడానికి ఇష్టపడ్డాడు, దుర్మార్గుడైనప్పటికీ దుర్యోధనుడు రాజుగా ఉండడానికి ఇష్టపడ్డాడు, ధర్మరాజు ధర్మాత్ముడైనప్పటికీ కూడా క్షత్రియ ధర్మాన్నే పాటిస్తున్నాడు తప్పించి వేరే ధర్మంకి వారెవరు వెళ్ళట్లా. ఇది ఒక ధర్మ సూక్ష్మం అంట. ఎప్పుడైనా కర్మలో సందేహం వస్తే మన పూర్వులు ఏం చేశారో ఆ సందర్భంలో మనం అది చేయాలి. మహాజనో ఏన గంతస్య పంథ అంటారు. మహాజనులు ఏ పంథాలో నడిచారో ఆ పంథాలో మనం నడిచి వెళ్ళిపోవటమే. కాబట్టి కర్మ సందేహం వచ్చినప్పుడు మీకు దిక్సూచి ఎవరండి అంటే పెద్దవాళ్ళు కదా. ఇది ఒక ఫార్ములా ఉంచుకోండి. చెబుతూ 16వ శ్లోకంలో ఏం చెప్పాడంటే పరమాత్మ, అర్జున అయితే కర్మకున్న ఒక రహస్యం ఏంటండి అంటే, కిం కర్మ కిం అకర్మ కవయోపి అత్ర మోహితా. ఈవెన్ చాలా నీకే కాదు అర్జున, ఈవెన్ చాలా తెలివైన వాళ్ళకి కూడా, కవయోహో అంటే వైస్ పీపుల్ కి కూడా కర్మ ఏంటి అకర్మ ఏంటి అనే దానిపైన మోహం ఉంటుంది. మోహం అంటే కన్ఫ్యూషన్. చెయ్యొచ్చా చేయకూడదా, శుభ ఫలితాన్ని ఇస్తుందా అశుభ ఫలితాన్ని ఇస్తుందా, మోహిత. కవయోపి పెద్దవాళ్ళకి కూడా. కాబట్టి నేను ముందు చెప్తా. భగవంతుడు ఇక్కడి నుంచి తన హామీ ఇస్తున్నాడు. తత్తే కర్మ ప్రవక్ష్యామి అంటే, హే అర్జున నువ్వు భయపడకలే, కర్మని ఎలా చెయ్యాలో నేను చెప్తాను. యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. దాన్ని తెలుసుకోవటం వలన అన్ని అశుభాల నుంచి నీకు ముక్తి లభిస్తుందయ్యా.
అని పరమాత్మ హామీ ఇచ్చాడు. ఎలా చెయ్యాలి కర్మ అని. ఎందుకు స్వామీజీ ఇది కర్మ గురించి అంత కన్ఫ్యూషన్ అండి అంటే, కర్మ చాలా సూక్ష్మమైనది అంటారు పెద్దలు. కర్మనో గహనో గతి అంటారు. మనకే తెలియదండి, మనం ఉత్తి కబుర్లే చెప్తాం. ప్రతి కర్మ కూడా ఒక వాసనని మనలో విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ప్రతి కర్మ మళ్ళా అటువంటి సందర్భం వచ్చినప్పుడు అది తప్పని లోపటి నుంచి బయటకు వచ్చేస్తుంది. అంత కర్మ ట్రీట్మెంట్ అంత ఈజీగా తీసుకోకూడదు. అవి వాసనలని మన పైన ఇసిరేస్తాయి. ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు కూడా మీరు చూడండి, లోపల గుడుగుడు అంటారు ఏదో ఒకటి. మీకు నిజం తెలియకపోయినా ఈ వ్యక్తి ఇటువంటి వాడు అని మీరు ఒక ముద్ర తీసుకొని ఆ ముద్ర టక్కన మింగేస్తాం లోపలికి. ఆ వ్యక్తి వచ్చినప్పుడంతా ఆ ముద్రే వస్తుంది లోపటి నుంచి బయటికి. అవునా కాదా? ఆ కళ్ళద్దంతోనే చూస్తాం. వాడెవడో మనకు తెలియదు. పేపర్ బాయ్ అని కూడా విడిచిపెట్టాం, ఏదో లేబులేసి వదిలేస్తాం వాడిని. అంత సూక్ష్మం కర్మ. పోనీ అంతా మంచి ముద్రలా వేస్తామంటే కాదు, గొప్ప వాళ్ళని తప్పుగా ఆలోచించుకుంటాం. నిజానికి గొప్పవాడే ఛాన్స్ మిస్ చేసేసాము, దూషించాము. ఏవేవో రకరకాలైన వాసనలు కర్మలో ఉన్న దోషాలు ఇవి అర్జున. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను చెప్తానులే రేపటి నుంచి, తత్తే కర్మ ప్రవక్ష్యామి. అలా ఎలా చేయాలో నేను చెప్తా. చెప్పటం వల్ల ఏమవుతుంది? యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. సర్వ అశుభాల నుంచి నీకు మోక్షం వస్తుంది. అశుభం అంటే లోపటున్న మన అంతఃకరణ, దాని పీడే అశుభం అండి. అంతఃకరణ పీడిస్తుంది అంటే అది అశుభమైనది. అంతఃకరణ ప్రశాంతంగా ఉంది అంటే అది శుభమైనది. భగవద్ ఆసనం. భగవంతుడు ఎక్కడ కూర్చుంటాడండి? భగవంతుడు మన హృదయంలోనే కూర్చోవాలి. సో రేపు ఈ అధ్యాయానికి మొదటి భాగం జ్ఞానయజ్ఞం మనం సంపూర్ణం చేసుకుంటాం. రెండో భాగం తరువాత మనం చెప్పుకుంటాం. అయితే ఒక్క అనౌన్స్మెంట్ చేస్తాను, 3 నిమిషాల్లో ముగించేస్తాను. ఏంటి స్వామీజీ అంటే, మొన్న మేము ఒక మీటింగ్ పెట్టుకున్నాం. దేని గురించి అండి అంటే, కొంతమంది ఇందులో ఉండే ఉంటారు. అక్టోబర్ మాసంలో జరగబోయే దేవీ నవరాత్రుల గురించి. ప్రతి సంవత్సరం చిన్మయ మిషన్ విశాఖపట్నంలో అమ్మవారికి దేవీ నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తారు. యాక్చువల్గా ఇక్కడికి వచ్చిన వరకు, ఇక్కడ వాళ్ళు చెప్పిన వరకు నాకు తెలియదు ఇంత బాగా చేస్తారు అని. చాలా మంచిది. ఎందుకంటే ఆమె బ్లెస్సింగ్స్ మనకి కావాలి. ఎందుకంటే అందరికన్నా ముఖ్యం, ప్రధానమైనది అమ్మ. ఆ అమ్మని దేవిగా పూజించే సాంప్రదాయం అండి మనది. అందుకే పెద్దవాళ్ళు అంటారు, హిందూ ధర్మంలో గొప్ప విశేషం ఏంటండి అంటే, స్త్రీని మనం ఆరాధించినట్టు ఎవ్వరూ సృష్టిలో ఆరాధించరు. అమ్మ అంటాం. దేవి, సరస్వతి, లక్ష్మి, పార్వతిగా అమ్మవారిని కూర్చోపెట్టి సకల ఉపచారాలతో మనం పూజలు చేస్తాం. సో ఆ సాంప్రదాయాన్ని కంటిన్యూ చేయటం చాలా మంచిది. సంఘానికి మంచిది, మన సంస్కారానికి కూడా మంచిది. సో దానికి 9 రోజులు, అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 25 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు ఒక్కొక్క అమ్మవారిని ఆవాహన చేయటం, దాని పద్ధతి ఏది ఉంటే ఆ పద్ధతి ప్రకారం అన్నీ చేస్తున్నాను. దుర్గా హవనం అని, నవకలశ స్థాపనం, అర్చనలు, అభిషేక, ఏవేవి ఉంటాయో అన్ని, నైవేద్యాలు, అలంకరణలు అన్ని అమ్మవారికి చేయవలసిన విధి అంతా జరిపిస్తాం. అయితే దీనిలో అందరూ పాల్గొవాలని మా యొక్క మనవి. మీరు పాల్గొనండి, మీకు తెలిసిన వారికి అందరికీ చెప్పండి. ఇది దైవీ కార్యక్రమం, మంచిది. ఎలా పాల్గొవాలి స్వామీజీ అండి అంటే, మీరు ఏ కైంకర్యం చేయగలిగితే ఆ కైంకర్యం చేయండి. అమ్మగారు వారు ఒక్కొక్కరు యజమానిగా, అంటే ఒక రోజు యజమానిగా నేను పూజ చేయించుకోవాలి అనుకుంటే వాళ్ళకి కొంత రుసుము పెట్టారు. వారు 3000 రూపాయలు మిషన్ వారికి చెల్లిస్తే వారి వారు ప్రత్యక్షంగా రావచ్చు, లేదంటే వారికి తెలిసిన వాళ్ళతో చేయించవచ్చు, పిల్లల పేరున చేయించవచ్చు, పెద్దవాళ్ళ పేరు, మన తల్లిదండ్రుల పేరునైనా చేయించుకోవచ్చు, ఎవరి పేరునైనా సరే. సో ఒక రోజు యజమానిగా కూర్చోవాలంటే అలా.
లేదు స్వామీజీ మేము అమ్మవారికి పుష్ప కైంకర్యం చేస్తాం స్వామీజీ అంటే, ఒక్కొక్క రోజు అమ్మవారి పుష్ప కైంకర్యానికి సుమారుగా ఒక రోజుకి 4,000 రూపాయలు అవుతుంది అన్నారు. మొత్తం 3,50,000 అవుతుంది. ఎందుకు స్వామీజీ అంటే కొంటే తెలుస్తుంది స్వామీజీ, ఏదైనా సరే మీరు బాగానే మాట్లాడతారు కానీ అంటే నిజమే, ఏది కొన్నా రుసుము అవసరమే ఈ రోజుల్లో. నైవేద్య వితరణ చేయొచ్చు. స్వామీజీ మేము ఈ నైవేద్యం చేస్తాం స్వామీజీ అమ్మవారికి అంటే అలానే చేయొచ్చు. తర్వాత హోమ యజమానిగా కూర్చోవాలంటే హోమ యజమానిగా కూర్చోవచ్చు. నిన్ననే చెప్తున్నారు మా ట్రెజరర్ గా, స్వామీజీ ఎవరైనా హోమానికి యజమాని ఉంటే మీకు తెలిసిన వాడు చెప్పండి స్వామీజీ. హోమం అంటే దుర్గా అష్టమి రోజు దుర్గా హోమం చేస్తాం, చాలా విశేషమైనది. దుర్గా హోమంలో కూర్చోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు 8,000 రూపాయలు రుసుముగా చెల్లించటం ఇక్కడ వస్తున్న సాంప్రదాయం అని చెప్పారు. సరే ఏదైతే అది. సో ఈ రకంగా ప్రతిరోజు సాయంత్రం జరుగుతుంది ఈ పూజా కార్యక్రమం. విజయదశమి రోజు మన ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రతిష్టాపన దినం. ఆ రోజు 5:30కే స్వామివారి అభిషేకం, మూలమూర్తికి 2 సార్లే చేస్తాం ఇక్కడ చిన్మయ సదనంలో. ఒకరోజు విజయదశమికి ఆయన ప్రతిష్టాపన రోజు, ఇంకొక రోజు హనుమత్ జయంతి రోజు. ఈ 2 రోజులే మాత్రం మూలమూర్తికి సంపూర్ణ అభిషేకాలు సమస్త ద్రవ్యాలతో విశేషంగా చేస్తారు. అభిషేకము, అలంకరణ, అర్చన, నైవేద్య, ఇతర ఉపచారాలన్నీ, మొత్తం గుడికి అంతటికి పుష్పాలంకరణ ఇత్యాదులన్నీ కూడా జరుగుతాయి. సో ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా అప్పటి పరిస్థితి బాగుంటే భౌతికంగా పాల్గొనొచ్చు, తెలిసిన వారికి చెప్పటం. ముఖ్యమైనది ఏంటంటే స్వామీజీ అంటే అందరూ ఏదో ఒక రకంగా పాల్గొనాలి. మనం ఎంతవరకు పాల్గొగలమో అంతవరకు 10 మందికి చెప్పి ప్రోత్సాహం ఇవ్వాలని ప్రార్థన. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.